హలో అందరికీ, ఈ కృష్ణాష్టమికి నా పిల్లల్ని ఎలా రెడీ చేశానో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మొత్తం అయితే చూసేయండి. ఇంట్లో ఉన్న వాటితోటే ప్రిపేర్ చేసుకొని నా పిల్లల్ని అయితే ఇలా సింపుల్గా అయితే రెడీ చేశాను. యూసెప్ పిన్ ఉంటుంది కదా, దాన్ని అయితే యూజ్ చేసి నేను నామం పెట్టానండి. మెరూన్ తిలకం అండ్ వైట్ తిలకం తీసుకొని సుక్కల్ని అయితే పెట్టుకున్నాను. పిల్లని రెడీ చేయడం అంటే పెద్ద టాస్క్ అంటే నా పిల్లలైతే మామూలు తిప్పలు పెట్టలేదు నన్నైతే. కానీ ఫైనల్లీ చూసాక నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది. అవుట్ఫిట్ ఎలా ఉందో మీరైతే చూసేయండి. రెండు బ్లౌజ్ పీస్లను తీసుకొని ఇలా దోతినైతే స్టిచ్ చేసుకున్నాను. దానికి తగ్గట్టు కాంబినేషన్ ఉండాలని అదే కలర్ని మన సున్నీలను తీసుకొని తలపాగా ఇలా సెట్ చేశాను. మనకు చిన్నపిల్లల డ్రెస్లకు అయితే మనకు పిన్స్ లాంటివి డిజైన్లో వస్తాయండి. అవి తీసుకొని ఇలా డిజైన్గా ఉపయోగించానండి నేనైతే. చిన్నపిల్లలకి హెయిర్ బ్యాండ్ వస్తాయి కదా, దానికి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వస్తాయండి. నా దగ్గర అలాంటివి ఉండే. కావాలంటే మీరు రియల్ ఫ్లవర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి, వాటిని నేనైతే యూజ్ చేశాను. నా దగ్గర కొన్ని వైట్ బీడ్స్ ఉండేనండి, వాటితో నేనైతే పూసల పేరు ఇంకా కమ్మలు తయారు చేసి పెట్టాను. డ్రెస్కు కింది సైడ్ పట్టేలాగా లేస్ లాంటి పట్టి వచ్చింది, దాన్ని కట్ చేసి నేనైతే బెల్ట్గా యూజ్ చేశాను. మన కుంకుమతో నేనైతే పారాని తయారు చేసి చిన్నోని కాళ్ళకైతే రాసానండి. ఫైనల్లీ లుక్ అయితే సూపర్గా వచ్చింది. అస్సలు నేను ధోతి అండ్ ఇలా సునీతో చేయడం ఇదే ఫస్ట్ టైం. ఎలా వస్తుందో అని అనుకున్నాను, కాకపోతే చాలా క్యూట్గా వచ్చింది. మా చిన్నది చూడండి, ముందుగా తను రెడీ చేయలేదని పెదాలకైతే మొత్తం లిప్స్టిక్ అయితే రాసుకుంది. చిన్నోని లుక్ అయితే కంప్లీట్ అండి. చిన్నదాన్ని నా దగ్గర ఉన్న నెక్లెస్ పెట్టాను, నా దగ్గర ఉన్న కమ్మలు అవన్నీ పెట్టేశాను. పెట్టిన తర్వాత మనము స్టిక్కర్స్ వాడతాం కదా, నా దగ్గర మెరూన్ కలర్వి ఉండేనండి. వాటిని అయితే ముందుగానే ఐబ్రో పైన ఇలా స్టిక్ చేసుకున్నాను. తర్వాత వైట్ తిలకం ఉంటుంది కదా, వాటితో చుక్కలు చుక్కలుగా అయితే చుట్టూరు పెట్టుకున్నా. మా చిన్న చూడండి ఏడుస్తుంది. ఒళ్ళో పడుకోబెట్టుకొని వైట్ తిలకంతో చుక్కలు పెట్టేశానండి చుట్టూరు. పెడుతుండగా చిన్నదైతే నిద్రపోయింది హాయిగా, లేపకుండా కంప్లీట్ చేసేసాను. అలాగే ఐలైనర్ కాటుగా పెట్టేశాను. వేరే సున్ని వేద్దామనుకున్నా, దాన్ని పట్టి చాలా బాగుండే, అందుకని ఇది పోయిన ఇయర్ వేసానండి. అందుకని చేంజ్ చేద్దాం అనుకున్నా కానీ చిన్నది వినలేదు. ఫైనల్లీ ఇదే కావాలని పట్టుబట్టి ఇదే వేయించుకుంది. ఇది కూడా చాలా బాగుంది. పిల్లలకి ఏదైనా చాలా బాగుంటుంది కదా. నా దగ్గర ఉన్న చెంపసరాలతో ఇలా అయితే నేను సెట్ చేశాను. ఎలా ఉంది చెప్పండి. ఫైనల్లీ లుక్ అయితే ఇలా ఉంది.